ఫరో ఏం చేశాడంటే ఎన్ని ఇప్పుడు 9 తెగుళ్ళు వచ్చాయి. 9 తెగుళ్ళు వచ్చినా ఏమైంది? ఏం కాలే, కాకపోతే కొంచెం నష్టమైంది అంతే. ఆ వడగండ్లు పడి కొన్ని పంటలు పోయినాయి, కొన్ని పశువులు నష్టమైనాయి, ఆ పేన్లు వచ్చి కొంచెం దురద పెట్టింది, ఆ కప్పలు వచ్చి కొంచెం ఇరిటేషన్ అయింది, ఆ ఈగలు వచ్చి కొద్దిసేపు బాధ అయింది, ఆ మిడతలు వచ్చి ఒక ఒక ఏమంటారు దాన్ని, ఒక కారు పంట పోయింది, అంతే కదా. తర్వాత మేము మళ్ళీ నేను పండించుకుంటాం, మళ్ళీ మేము డెవలప్ అవుతాం, ఒకసారి పోతే ఏముంది అన్నట్టుగా రాజు ఆ దైవజనులు చేసే హెచ్చరికను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. పైగా వాళ్ళను మీ ముఖం కూడా నాకు చూపించొద్దని అన్నాడు. మీరు నాకేం హెచ్చరిక చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఈసారి నా ముందుకు వస్తే మాత్రం మిమ్మల్ని, ఇప్పటిదాకా మిమ్మల్ని క్షమించిన కానీ ఇప్పుడు మాత్రం చంపేస్తాను వార్నింగ్ ఇచ్చిండు. అందుకనే దేవుడు ఏం చేసిండుగా, ఇప్పుడు మోషేను మిక్కిలి గొప్పవాడుగా చేసిండు దేవుడు. ఎంత అవమానించబడ్డాడో, ఎంత నిందించబడ్డాడో, ఎంత ఇబ్బంది పడిండో. అప్పుడు ఫరో దృష్టికి, తన సేవకుల దృష్టికి మోషే చాలా గొప్పవాడాయను. హల్లెలూయా. అంటే నింద ఏమైంది? తొలగిపోయింది. అవమానం ఏమైంది? తొలగిపోయింది. ఇబ్బంది తొలగిపోయింది. సమస్య తొలగిపోయింది. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞకు తూచా తప్పకుండా లోబడితే ఆ సమస్య, ఆ ఇబ్బంది తొలగిపోయింది. ఆ ప్రజలు కూడా, ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎంతో ఓపికతో, సహనముతో వారు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారికి రూట్ని ఏం చేస్తున్నాడు? క్లియర్ చేస్తున్నాడు దేవుడు. ఇక ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. అప్పటి వరకు వారు ఎంతో ఘోరమైన పరిస్థితులలో, ఎంతో ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఇంకా కొంచెం విశ్వాసం కలిగి ఉండండి, ఇంకా కొంచెం నమ్మకం కలిగి ఉంటే మీ త్రోవ ఏమవుతుంది? సరళం చేయబోతున్నాడు దేవుడు.